Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamandri. Today, we are now discussing about the third BSc, 6th semester cluster paper, pharmacognosy and phytochemistry, A3 cluster A, అందులో A3 పేపర్ అన్నమాట. A3 పేపర్లో సెకండ్ యూనిట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సెకండ్ యూనిట్ ఈజ్ ద ఆర్గనోలెప్టిక్ అండ్ మైక్రోస్కోపికల్ యాక్టివ్ ప్రిన్సిపల్ అండ్ అడల్టరెంట్స్ ఆఫ్ ప్లాంట్స్. అంటే కొన్ని ప్లాంట్స్ ఇచ్చారు కదా, ఆ ప్లాంట్స్కి సంబంధించిన వాటిని డిస్కస్ చేయాలి. ఆ 4 టాపిక్స్ మన లాస్ట్ క్లాస్లో రావుల్పియా సర్పంటైన్ అనేటటువంటి ప్లాంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి నక్స్ వామికా అనేటటువంటి ప్లాంట్ గురించి డిస్కస్ చేద్దాం. నక్స్ వామికా లోపల మనకి ఇచ్చినటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పార్ట్ సీడ్. ఈ నక్స్ వామికాకి నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. దీన్ని సెమెన్ స్ట్రైకీ అంటే సెమెన్ ఇంప్రూవ్మెంట్ కోసం ఉపయోగిస్తారనుకుంటాను జెంట్స్ లోపల. దానివల్ల అంటే మేల్స్ లోపల అలాగే కుచ్లా అనేటటువంటి పేరుతో పిలుస్తారంట, జర్కచురో, ఇవన్నీ కూడా నక్స్ వామికా వేరే పిలిచేటటువంటి పేర్లు. మనం సైంటిఫిక్గా పిలుచుకునేటటువంటిది ఏంటి, దీన్ని స్ట్రిక్నస్ నక్స్ వామికా అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అదే ఈ మొక్క, ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఏంటన్నా స్ట్రిక్నస్ నక్స్ వామికా అనేటటువంటిది. స్ట్రిక్నస్ నక్స్ వామికా ఇది ప్లాంట్ బాడీ, ఇది ఫ్లవరింగ్, దానికి వచ్చేటటువంటి ఫ్రూట్ బాడీ ఇదిగోండి, ఇది సీడ్ అన్నమాట. డిస్క్ షేప్లో ఉంది కదా, అది సీడ్. దాని లోపల నెంబర్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది. అంటే ఇది ఏ ఫ్యామిలీ అంటే లొగానియేసి అనేటటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్కగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కొంతమందికి అంటే వామిటింగ్ నట్ అని పిలుస్తారంట, పాయిజన్ నట్ అని కూడా పిలుస్తారంట. అంటే విత్తనం ఉంది కదా, డిస్క్ షేప్లో ఉంది, దాన్ని వామిటింగ్ నట్, పాయిజన్ నట్ అంటే ఈ మొక్కకి ఇంకో పేర్లు అన్నమాట. ఆ రకంగా కూడా పిలుస్తారంట. దీని యొక్క ప్లాంట్ బాడీ స్మాల్ ట్రీ, చిన్నగా ఉంటుందంట. 10 to 13 meters height. The fruits are 3 to 5 centimeters in diameter and subspherical, yellowish brown, orange like berries. ఇదిగోండి ఫ్రూట్ ఆరెంజ్ కలర్లో ఉంది. దిస్ ఇస్ ద బెర్రీ ఫ్రూట్. దీన్ని బెర్రీ ఫ్రూట్ అని చెప్పేసి, అంటే బెర్రీ టైప్ అంటే మెత్తగా ఉంటుందన్నమాట. దీని లోపల మనకి సీడ్స్ ఉంటాయి. ద ఎపికార్ప్ ఈజ్ లెదరీ అండ్ ద పల్ప్ ఈజ్ బిట్టర్. అంటే దీనికి సంబంధించి ఫ్రూట్ బాడీకి సంబంధించి మనకు పైకి కనిపిస్తుంది కదా కార్పు, అది లెదరీగా ఉంటుంది. అంటే మన ఏమంటాము సిట్రస్ పీస్ తీసుకుంటుంది కదా పైన తోలు, అలాగుంటుందన్నమాట. పల్ప్ ఏమో కొంచెం బిట్టర్, చేదుగా ఉంటుందంట. వైట్ ఈజ్ మ్యూసిలేజినస్, కొంచెం జిగురుగా కూడా ఉంటుందంట. ఇన్ విచ్ 2 to 5 సీడ్స్ ఆర్ ఎంబెడెడ్. అంటే దీని లోపల విత్తనాలు 2 నుంచి 5 విత్తనాలు ఉంటాయంట ఈ ఫ్రూట్ లోపల మాత్రం. అంటే ఎక్కువ విత్తనాలు ఉండవన్నమాట. 2 to 5 సీడ్స్ మాత్రమే ఒక ఫ్రూట్లో ఉండడం జరుగుతుందంట. ఇప్పుడు మన సీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి సీడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. 2 వ్యూస్ ఉన్నాయి, అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ రెండు వైపులా డిస్క్ లాగా సర్క్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు దాని యొక్క క్యారెక్టర్స్, ఆర్గనోలెప్టిక్ స్టడీస్. The Nux vomica consists of the dried ripe seeds of the Strychnus nux vomica.
అంటే బాగా పండిపోయినటువంటి పండులో నుంచి మనం డ్రైడ్ అంటే బాగా మెచ్యూరిటీకి చెందినటువంటి సీడ్స్ని తీసుకుంటాం. దాని క్యారెక్టర్ చెప్తున్నాం ఇక్కడ. సైజ్ 10 to 30 millimeter ఇన్ డయామీటర్, అంటే సర్క్యులర్ పార్ట్ అనమాట. 10 to 30 millimeter ఇన్ డయామీటర్ అండ్ 4 to 6 millimeter థిక్, మందం. అంటే ఆ డిస్క్ని మనం పట్టుకుని చూస్తే దళసరిగా 4 to 6 millimeter థిక్నెస్ ఉంటుందంట. దాని చుట్టుకొలతలాగా చూసారా, రౌండ్ షేపు 10 to 30 millimeter డయామీటర్ ఉంటుందంట. డిస్క్ షేప్డ్. సీడ్ ఈజ్ ద ఫ్లాట్. సీడ్ అనేటటువంటిది ఫ్లాట్గా ఉంది. లిటిల్ డిప్రెస్డ్ ఆన్ వన్ సైడ్. చూసారు, గుంట పడినట్టుగా కనబడుతుంది కదా మనకి. గుంట ఒక పక్కన గుంట పడినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, గుంట క్లియర్గా కనబడుతుంది మనకి ఈ సీడ్లో. చిన్న నొక్కు ఉంటుంది అన్నమాట, తెలుస్తూ ఉంది నొక్కు ఇందులో మనకి సీడ్ లోపల. లిటిల్ డిప్రెస్డ్ ఆన్ వన్ సైడ్ అండ్ ఆర్చ్డ్ ఆన్ ది అదర్ సైడ్, అంటే చిన్న బొడిప లాంటి భాగం ఉంటుంది. సమ్ టైమ్ ఇర్రెగ్యులర్లీ బెండ్, అంటే ఇవ్వండి ఇక్కడ బొడిపే కనబడుతుంది మనకి. అంటే మనం పట్టుకోవడానికి ఒక పక్క ఏమో గుంట మాదిరిగా, ఇది రివర్స్లో ఉన్నప్పుడు గుంట మాదిరి కనబడుతుంది. ఇది ఓ పక్కన చూసినప్పుడేమో అంటే ఆర్చ్ హ్యాంగ్ అవుతున్నటువంటి ఒక పార్ట్ లాంటిది ఉంది. కొన్నిటి లోపల బెండ్ అయి ఉండడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు అంట. అంటే స్ట్రైట్గా ఉండాలని ఏం లేదు, అది ఇష్టం వచ్చినట్టు ఉంటుందన్నమాట. మోర్ ఆర్ లెస్ రౌండెడ్ మార్జిన్, గుండ్రంగానే ఉంది చూడడానికి. ఎలాంటి వేవ్స్గా ఏం లేదు, నున్నగానే రౌండ్గా ఉంది. యాష్ గ్రే ఆర్ గ్రేష్. యాష్ గ్రే అంటే బూడిద రంగులో ఉండొచ్చు, గ్రేష్ గ్రే. కవర్డ్ విత్ ది న్యూమరస్ క్లోజ్లీ అప్రెస్డ్ సిల్కీ హెయిర్స్. దాని మీద గ్రే కలర్లో, సిల్వర్ గ్రే ఉంటుంది కదా మనకి. గ్రే అంటే ఏంటి, బూడిద వర్ణం అంటారు. సిల్వర్ ఎలా ఉంటుంది, షైనీగా ఉంటుంది. అలా ఉండేటటువంటి హెయిర్స్, సిల్క్ హెయిర్స్ ఉంటాయంట. అంటే దానికి నొక్కబడిపోయి ఉంటాయన్నమాట. కవర్డ్ విత్ ది న్యూమరస్ క్లోజ్లీ అప్రెస్డ్ సిల్కీ హెయిర్స్ రేడియేటింగ్ ఫ్రమ్ ది సెంటర్. Hilum is present in the center of the one of the flat surfaces. Hilum and micropyle are connected by a ridge. అంటే మనకి విత్తనము అంటుకునే విధానం ఉంటుంది కదా, అతుక్కుని ఫ్రూట్ లోపల, దాన్ని హైలం పార్ట్ అంటాం. ఆ హైలం గురించి మెన్షన్ చేశారు. అంటే ద సెంటర్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫ్లాట్ సర్ఫేస్ లోపల హైలం మనకు కనబడుతుంది. అదే బొడిపిలాగా కనబడుతుంది కదా, అదే హైలం. బిలో ద ఎండోడర్మిస్ ఇన్ ద సెంటర్ ఈజ్ ఎ నారో స్లిట్ క్యావిటీ. లోపల అది. టెస్టా ఈజ్ వెరీ బెటర్, అంటే మనకి టేస్ట్ అనేటటువంటిది కొంచెం చేదుగా వగరగా ఉంటుందన్నమాట. బిట్టర్ అంటే చేదే కదా మనం చెప్పుకుంటాం. ఆర్డర్ ఈజ్ నోన్ అంటే ఆర్డర్లెస్, వాసన ఉండదంట, కానీ చేదుగా, టేస్ట్కి మాత్రం చేదుగా ఉంటుంది. అంటే దీని యొక్క క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా సీడ్ యొక్క క్యారెక్టర్స్ అన్నమాట. మన హెయిర్స్ ఉంటాయి అన్నాం కదా ఇందాక మీకు హెయిర్స్ గురించి. ఇప్పుడు చూపిస్తాను, ఇదిగోండి ఇలాగా హెయిర్స్ పైన సర్ఫేస్ రీజన్లో ఉంటాయి. ఇది స్టూడెంట్స్ వేసిన డయాగ్రాము, మీకు నెట్లోంచి డౌన్లోడ్ చేసిన డయాగ్రామ్. ఇదిగోండి, అంటే మీకు కలర్ఫుల్గా ఉంటే ఏ పార్ట్ ఎక్కడ ఉందనేది క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఏ విధంగా. ఇదిగోండి ఇలాగా హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటేనే అది ఒరిజినల్ సీడ్ మనకి. లిగ్నిఫైడ్ ట్రైకోమ్స్. ఇప్పుడు మనం మైక్రోస్కోపిక్ క్యారెక్టర్ స్టడీ చేద్దాం. అంటే దాని యొక్క స్ట్రక్చర్, సీడ్ యొక్క స్ట్రక్చర్కి సంబంధించి. హెయిరీ ఎపిడర్మిస్.
సింగిల్ లేయర్డ్, ఒకే వరుసలో ఉంటుందంట. ఈచ్ ఎపిడెర్మల్ సెల్ ఫార్మ్స్ ఏ లిగ్నిఫైడ్ ట్రైకోమ్స్ కంప్రైజింగ్ ఆఫ్ ఏ pitted bulbous base and a projection which is narrowly elongated and slightly bent beyond the base. ట్రైకోమ్స్ అనే వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇదిగోండి, ఇది ఒకే ఒక వరుస ఉంటుంది బయట, అంటే ఎపిడెర్మిస్ పై అనేటటువంటిది హెయిర్ రూపంలో మనకి కనబడుతూ ఉంది. అంటే ఎపిడెర్మల్ సెల్స్ అనేటటువంటిది బేస్ భాగం లోపల ఎలా ఉన్నాయి, ఈ ట్రైకోమ్స్ ఏమన్నా లిగ్నిఫైడ్, అంటే లిగ్నిన్తో కూడుకున్న, అంటే డెడ్ సెల్స్ లాగా లెక్క మనకి ఇవి. కంప్రైజింగ్ ద పిట్టెడ్ బల్బస్, బేస్ లోపల చూడండి లావుగా ఉన్నాయి కదా, ఎర్రగా కనబడుతుంది కదా బేస్ లోపల లావుగా. పిట్టెడ్ బల్బస్ బేస్ వచ్చేమో లావుగా ఉంది బల్బస్ లాగా, పైకి వెళ్ళే కొలది నారో ఎలాంగేటెడ్ అండ్ స్లైట్లీ బెండ్ అయి ఉన్నాయి కదా, స్లైట్లీ బెండెడ్ బియాండ్ ద బేస్లోనే బెండ్ అయి ఉన్నాయి మనకి, పైకి వెళ్ళే కొలది కాదు, బేస్ లోపలే బెండ్ అయిపోయి పైకి వెళ్ళే కొలది నారోగా కనబడుతూ ఉన్నాయన్నమాట క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ట్రైకోమ్స్ ఆఫ్ ఆల్ ఎపిడెర్మల్ సెల్స్ రన్ ప్యారలల్ ఇన్ వన్ డైరెక్షన్, అంటే ఒకవైపుకే ఉన్నాయి ప్యారలల్గా. ఆ హెయిర్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో బెండ్ అయిపోయి ఒక సైడ్కే ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్గా ప్రజెంట్ అయి ఉన్నాయి అన్నమాట. గివింగ్ ద టెస్ట్ ఆఫ్ ది సీడ్ ఏ సిల్కీ అపీరియన్స్, కొలాప్స్డ్ పారెన్కైమా. దీని కింద చూడండి 2 లేయర్డ్ కొలాప్స్డ్ పారెన్కైమాటస్ సెల్స్ విత్ yellowish బ్రౌన్ కంటెంట్. ఇక్కడ మనకి పింక్ కలర్లో కనబడుతూ ఉంది చూసారా 2 వరుసల్లో పారెన్కైమా, దాని గురించి అనమాట. అంటే కొలాప్స్డ్ పారెన్కైమా సెల్స్ అంటే ఇవి ఎల్లో కలర్లో ఉండి బ్రౌన్ కలర్లో, అంటే yellowish బ్రౌన్ కలర్లో ఉంటాయంట. ఈ హెయిర్స్ అయితే మాత్రం మనకి గ్రేయిష్ సిల్వర్ కలర్లో మాత్రం ప్రజెంట్ అయి ఉంటాయి, ఎందుకంటే లిగ్నిఫైడ్ ఉంది కదా, లిగ్నిఫైడ్ ట్రైకోమ్స్ కాబట్టి లిగ్నిన్ అనేటటువంటి మెటీరియల్తో డిపాజిట్ అయి ఉండడం వల్ల. ఇక ఇంటర్నల్గా ఉండేటటువంటి ఎండోడెర్మిస్కి వస్తే, అంటే మనం ఎండోస్పోమ్ అంటాం, సీడ్ కదా ఇది, సీడ్ లోపలే ఉంటుంది ఎండోస్పోమే ఉంటుంది. ఆ ఎండోస్పోమ్ చూడండి ఇక్కడ అంతా బ్లూ కలర్ సెల్స్ ఇచ్చేసారు ఎండోస్పోమ్ అని చెప్పేసి. అంటే మీకు ఈ కలర్స్ ఎపీరియన్స్ తోటి అయితే క్లియర్గా నీట్గా కనబడుతుందని చెప్పడం. మీరు ఈ డయాగ్రామ్ అయినా ఒకటే, కాకపోతే ఇక్కడ కలర్స్ తోటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి పెట్టడం జరిగింది నేను. ఇక్కడ ఎండోడెర్మిస్ చూడండి, దే ఫార్మ్ ద బల్క్ ఆఫ్ ద సీడ్, outermost layer of the endosperm below the collapsed parenchyma appear polycide like, whereas the inner layers containing the cells with are polyhedral. The cells of the endosperm also contain hyaluron grains and oil droplets. దీని లోపల ఈ ఎండోస్పర్మ్ లోపల సెల్స్ అనేటటువంటివి బయట వైపుకు ఉండేటేమో మనకి పాలిసైడ్ టిష్యూ, అంటే కొంచెం పొడవుగా ఉన్నట్టుగా ఉంది చూడండి, అంటే సెల్స్ వేరియేషన్ అబ్జర్వ్ చేయండి మీరు. అవుటర్ 2-3 లేయర్స్ చూడండి పొడవుగా ఉన్నాయి, అదే మధ్యలోకి వచ్చేటప్పుడు చూడండి ఏ విధంగా ఉన్నాయో, పాలిహైడ్రల్ స్ట్రక్చర్, కొంచెం షేపులు మారిపోయినాయి, వాటి యొక్క యాంగులర్స్ కూడా మారినాయి, అవునా. ఇక్కడ చూస్తే పాలిసైడ్ టిష్యూ లాగా పొడవుగా కనబడుతూ ఉన్నాయి. ఇలాగ వచ్చేటప్పటికి పాలిహైడ్రల్ స్ట్రక్చర్స్, ఒక్కొక్క సెల్ ఒక్కో షేప్ లోపల అంటే నెంబర్ ఆఫ్ యాంగిల్స్ కలిగి ఉంది. దీని లోపల ప్రతి ఒక్క సెల్ లోపల మనకి ఏముంటాయన్నో ఎల్యూరాన్ గ్రెయిన్స్, ఆయిల్ డ్రాప్లెట్స్. అదిగోండి ఇక్కడ చూపించారు మీకు, ఇన్ని చిన్న చిన్న చుక్కలుగా ఉన్నాయి కదా ఎల్యూరాన్ గ్రెయిన్స్ అని చెప్పేసి. పెద్ద పెద్ద పింక్ కలర్ సర్కిల్స్ కనబడుతున్నాయి కదా,
ఆయిల్ గ్లోబ్యూల్స్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఈ మధ్య భాగంలో చూడండి ప్లాస్మోడెస్మాటా అంటే ఒక సెల్ ఇంకో సెల్తో కనెక్ట్ అయి ఉంటుంది కదా, ప్లాస్మోడెస్మాటా కనెక్షన్స్ అవి చూపించడం కోసం మీకు అలాగే గీతలు గీయడం. అంటే మనకు అందరికీ తెలిసిందే సెల్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకునేటప్పుడు ఇన్ బిట్వీన్ ద సెల్స్ ద సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఈజ్ ప్రజెంట్, దట్ ఈస్ కాల్డ్ ప్లాస్మోడెస్మాటా అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక సెల్లో నుంచి ఇంకో సెల్లోనికి మెటీరియల్ సప్లై అవ్వడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద నక్స్వామికా సీడ్ అనాటమీ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద. మీకు అవుటర్ లేయర్ ఎపిడర్మిస్ ఉంది. ఆ ఎపిడర్మిస్ యొక్క బేస్ భాగమేమో స్వాలోయిన్ కండిషన్లో ఉండి దానిపైన హెయిర్స్ లిగ్నిఫైడ్ ట్రైకోమ్ హెయిర్స్ అనేటటువంటివి ప్యారలల్గా వన్ సైడ్ బెండ్ అయి ఉన్నాయి. అంటే వన్ డైరెక్షన్ లోపలే బెండ్ అయి ఉన్నాయి అన్నమాట. ద హెయిర్స్ ఆర్ ద అంటే బేస్ ఈజ్ ద స్వాలోయిన్ కండిషన్, బట్ ద hairs are the narrowly elongated, slightly bended. ఎక్కడన్నాం బియాండ్ ద బేస్ యొక్క భాగంలో మాత్రం బెండ్ అయి ఉన్నాయి. అంటే దాని కింద భాగంలోనేమో పారంకైమా 2 layers పారంకైమా కొలాప్స్డ్ పారంకైమా అనేటటువంటిది ఉంది. దాని లోపలికి వెళ్తే కొలాప్స్డ్ పారంకైమా యొక్క కింద భాగంలో మనకి ఎండోస్పర్మ్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంది. ఆ ఎండోస్పర్మ్ కూడా అవుటర్ లేయర్స్ అంటే బిలో ఆఫ్ ద కొలాప్స్డ్ పారంకైమా కింద ఉన్నటువంటి ఎండోస్పర్మ్ అనేటటువంటిది ప్యాలిసేడ్ టిష్యూ లాగా కనబడుతూ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది ఇన్నర్ లేయర్స్ అనేటటువంటివి పాలీహైడ్రల్ సెల్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే యాంగులర్గా నెంబర్ ఆఫ్ యాంగులర్స్ కనబడుతూ ఉన్నాయి. మీకు షేప్ వేరియేషన్ కూడా క్లియర్గా కనబడుతూ ఉంది. దీని లోపల ఎండోస్పర్మ్ సెల్స్ లోపల ఎన్యూరాన్ గ్రెయిన్స్ అండ్ ఆయిల్ గ్లోబ్యూల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ మైక్రోస్కోపిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే ఇందులో ఏమేమి కెమికల్స్ ఉన్నాయి అంటే యాక్టివ్ ప్రిన్సిపల్స్ కేటగిరీ లోపల మనల్ని అడుగుతూ ఉంటారన్నమాట. దీని గురించి మనకి నక్స్వామికా సీడ్ లోపల ఆల్కలైడ్స్ ఉన్నాయంట. నక్స్వామికా సీడ్ లోపల ఆల్కలైడ్స్ ఉన్నాయంట. ఈ ఆల్కలైడ్స్ ఏంటంటే స్ట్రిక్నిన్ అంటే 1.25% స్ట్రిక్నిన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంటుందంట. బ్రూసిన్ అది 1.5, స్ట్రిక్నిన్ ఏమో 1.25 ఉంటే బ్రూసిన్ అనేటటువంటి 1.5% ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్సో ట్రేసెస్ ఆఫ్ స్ట్రిక్నిసిన్ అంటే మనకి స్ట్రిక్నిన్ బ్రూసిన్తో పాటు స్ట్రిక్నిసిన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంది. అలాగే గ్లూకోసైడ్ లోగెనిన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంది. అంటే లోగనిన్ అనేటటువంటి కాంపౌండ్ కూడా ఉంది. గ్లూకోసైడ్ అనేటటువంటిది లోగనిన్ అనేటటువంటి కాంపౌండ్ కూడా మనకి ఉండడం జరిగింది అనమాట. దీని లోపల ఉండేటటువంటి కాంపౌండ్స్. అలాగే కెఫోటానిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్ ఉంది. దీనిలో ఉండేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఇది. అది స్ట్రిక్నిన్ ఈజ్ ద థెరపటికల్లీ యాక్టివ్ అండ్ టాక్సిక్ ఆల్కలైడ్. అంటే మనకి ఈ స్ట్రిక్నిన్ అనేటటువంటిది టాక్సిక్ ఆల్కలైడ్ అంట, పాయిజన్ లాంటిది అన్నమాట, విష పదార్థం అన్నమాట. అందువల్ల దీన్ని మనకి ఫార్మకలాజికల్గా యూజ్ చేసుకోవడం జరుగుతుందంట. బ్రూసిన్ ఈజ్ ద కెమికల్లీ డైమిథాక్సీ స్ట్రిక్నిన్ అండ్ ఈజ్ లాస్ టాక్సిన్. అంటే బ్రూసిన్ లోపల టాక్సిన్ ఉండదేమో పెద్దగా. వామిసిన్ అండ్ సూడోస్ట్రైకినిన్ ఆర్ మైనర్ ఆల్కలైడ్స్. అంటే ఇవి పెద్దగా కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటాయేమో. అంటే మేజర్ ఆల్కలైడ్స్ అని స్ట్రిక్నిన్, బ్రూసిన్, అలాగే స్ట్రిక్నిచిన్ అనేది స్ట్రిక్నిచిన్, అలాగే గ్లూకోసైడ్ లాగ్నిన్ అనేటటువంటిది, కెఫెటనానిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్స్ మేజర్గా చెప్పుకుంటే. మైనర్ కాంపౌండ్స్ కింద వామిసిన్ అండ్ సూడోస్ట్రైకినిన్ వీటిని మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ మనం ఇక్కడ డయాగ్రామ్స్ ఉంటాయి, ఇదిగోండి. స్ట్రిక్నిన్ యొక్క స్ట్రక్చర్ చూడండి. బ్రూసిన్, స్ట్రిక్నిన్ ఇంచుమించుగా ఒకలాగే ఉన్నట్టున్నాయి
చూడడానికి. కాకపోతే కాంపౌండ్స్ ఉన్నాయి చూసారా, అంటే స్ట్రిక్నిన్ లోపల హెచ్ అనేటటువంటిది ఈ బెంజిన్ రింగ్ దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి COH3 అనేటటువంటిది మనకి ఇక్కడ కాంపౌండ్ అదొక్కటే మారింది. అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో మొత్తం వాటి యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఒకలాగే ఉన్నాయి, స్ట్రిక్నిన్, బ్రూసిన్ అనేటువంటి. అందుకే ఇవి రెండు మేజర్ కేటగిరీ లోపల ఇండోల్ ఆల్కలైడ్స్ అంట. ఇవి ఇండోల్ స్ట్రిక్నిన్ అండ్ బ్రూసిన్ అంటామంట. ఇంకా కింద ఉన్నదాన్ని అయితే లాగనిన్ అనేటువంటి కాంపౌండ్. దీని స్ట్రక్చర్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన రెండు బెంజిన్ రింగులు కూడా చెప్పలేము వీటిని. ఒకటేమో బెంజిన్ రింగ్ ఉంటే దానికి ఏమో పక్కన 5 పెంటా షేప్లో ఉండే రింగ్ ఉంది, కింద ఒక బెంజిన్ రింగ్ ఉంది. OHలు, Oలు వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వేయగలిగితే పర్ఫెక్ట్గానే ఉంటుంది. లేదా కనీసం ఇవి రెండు డయాగ్రామ్స్ అయినా మనం వేయగలగాలి. స్ట్రిక్నిన్, బ్రూసిన్ అనేటటువంటి కాంపౌండ్ ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుని మీరు వేయొచ్చు ఎగ్జామినేషన్ పర్పస్ లోపల. నెక్స్ట్ అడల్టరెంట్స్. అంటే మనకి ఈ నక్స్వామికలో ఉండేటటువంటి ఈ సీడ్ యొక్క పౌడర్ ఉంటుంది కదా, మెడిసిన్ ఉంటుంది కదా, డ్రగ్ ఉంటుంది కదా, ఆ డ్రగ్ని అడల్టరేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి కాంపౌండ్స్ అన్నమాట. అంటే మనకి స్ట్రిక్నిన్, పొటాటోరం అనేటటువంటి మొక్కని, అలాగే స్ట్రిక్నిన్, నక్స్ బ్లెండా అనేటటువంటివి మేజర్గా అడల్టరెంట్స్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. పొటాటోరం అండ్ నక్స్ బ్లెండా అనేటటువంటి ఈ రెండు ప్లాంట్స్ని మనం కామన్ అడల్టరెంట్స్ కింద యూస్ చేస్తారంట. అంటే నక్స్వామికాతో మిక్స్ చేస్తారనమాట దాని యొక్క డ్రగ్ క్వాలిటీ తగ్గించడం కోసం. ఇక్కడ మనకి స్ట్రిక్నినస్ పొటాటోరం, స్ట్రిక్నినస్ నక్స్ బ్లెండా అనేటటువంటి ఈ 2 ప్లాంట్స్ లోపలంట డస్ నాట్ కంటైనింగ్ ద ఆల్కలైడ్స్ ఉండవు. ఎట్ ది సేమ్ టైమ్ దేర్ ఫోర్ నాట్ బిట్టర్. అంటే ఆల్కలైడ్స్ లేకపోయేటప్పటికి ఆ చేదు అనేటటువంటిది అందులో ఉండదన్నమాట. అందువలన మనకి అంటే డ్రగ్ యొక్క క్వాలిటీ అనేటటువంటిది తగ్గిపోవడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అంటే పొటాటోరం కామన్లీ కాల్డ్ ద క్లియరింగ్ నట్ అని కూడా పిలుస్తారంట పొటాటోరంని. ఇక్కడ సీడ్స్ అనేటటువంటి స్మాల్గా ఉండి థిక్గానే ఉంటాయి. దే ఆల్సో హ్యావింగ్ ద లిగ్నిఫైడ్ యూనిసెల్యులార్ ఎపిడెర్మల్ ట్రైకోమ్స్. లిగ్నిఫైడ్గా ఉండేటటువంటి ఆ లేయర్స్, అంటే మనకి అక్కడ ట్రైకోమ్స్ ఉన్నాయి కదా, ఆ ట్రైకోమ్సే ఉంటాయంట. విచ్ హవెవర్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ దోస్ ఆఫ్ నక్స్వామికా. అంటే నక్స్వామికాలతో సేమ్ అలాగే ఉండేటప్పటికి స్ట్రక్చర్ పరంగా మిక్స్డ్ విత్ ద లైమ్ అండ్ మేడ్ ఇంటూ ఏ పేస్ట్ బై ద అడిషన్ ఆఫ్ వామికా సీడ్స్ ఆర్ బ్రైటర్. అంటే దాని యొక్క పైన హెయిర్స్ ఉంటాయి కదా, ఆ హెయిర్స్ అనేటటువంటివి ఇంకా షైనింగ్ కోసం. అంటే నక్స్వామికా సీడ్స్లో ఉండేటటువంటి హెయిర్స్కి ఎంత షైనింగ్ ఉంటుందో గ్రేష్ కలరు, అందుకోసం అని చెప్పేసి అంట లైమ్లో ముంచి ఆ సీడ్స్ని యూస్ చేస్తారంట. అంటే నక్స్వామికా సీడ్స్ లాగా కలిపేయడం కోసం, అంటే నక్స్వామికా సీడ్స్ లాగా కనిపించడం కోసం. అంటే సీడ్స్ ఆర్ బ్రైటర్ అండ్ yellowish buff in color, show a small ridge on the edge. Here again as the alkaloids are absent, the seeds are not bitter. ఆల్కలైడ్స్ లేకపోయేటప్పటికి లోపల మందు అనేటటువంటిది బిట్టర్గా ఉండదు. దానివల్ల మనకి మెడిసిన్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అందువల్ల ఈ పొటాటోరంని స్ట్రిక్నినస్ పొటాటోరంని, స్ట్రిక్నినస్ నక్స్ బ్లెండా అనేటటువంటి ప్లాంట్స్ని స్ట్రిక్నినస్ నక్స్వామికా సీడ్స్ తోటి మిక్స్ చేసేస్తూ ఉంటారు అనమాట. దిస్ ఇస్ ద అడల్టరెంట్ ప్లాంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫార్మలాజికల్ యూజెస్. ఇక్కడ మనకి మేజర్గా అంట స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా,
స్పైనల్ కార్డ్ స్టిమ్యులెంట్, అలాగే సర్క్యులేటరీ స్టిమ్యులెంట్. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషను స్పీడప్గా బ్లడ్ సర్క్యులేషన్ జరిగేలాగా, అలాగే స్పైనల్ కార్డ్ యొక్క పెయిన్ లేకుండా యాక్టివ్గా ఉండేలాగా, అంటే మన వెన్నెముక అని చెప్పేసి అంటాం, వెన్నుపూస, అది యాక్టివ్గా ఉండేలాగా చేస్తుందన్నమాట. అలాగే సెకండ్ వన్ నర్వ్ అండ్ సెక్స్ టానిక్. ఇది మేల్స్కేనండి, ఓన్లీ ఫర్ మేల్స్. అంటే నెర్వ్ సిస్టమ్, నరాల బలహీనత అంటూ ఉంటారు కదా మన వాళ్ళు, దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ అనేటటువంటిది ఇంక్రీజ్ చేసేలాగా ఉపయోగపడేటటువంటి ఒక మెడిసిన్ ప్రిపరేషన్ లోపల ఈ నక్స్వామికాని యూస్ చేస్తారనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా మనకి స్ట్రికేన్ అనేటటువంటి మనం చెప్పుకున్నాం కదా కెమికల్ కాన్స్టిట్యూషన్స్ లోపల, ఇది స్ట్రికేన్ అనేటటువంటిది ఉంది కదా, దీన్ని ఎక్కువగా స్పైనల్ కార్డ్ యొక్క యాక్టివిటీకి ఉపయోగపడుతుందంట. అంటే స్పైనల్ కార్డ్కి ఉపయోగించినటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా దాని యొక్క యాక్టివిటీకి, ఆ మెడిసిన్స్ లోపల ఎక్కువగా యూస్ చేస్తారనమాట. అలాగే కేసెస్ ఆఫ్ న్యూరాస్థెనియా అంటే ఏంటిది? ఎక్సెస్ ఫ్యాటిగ్యూ ఆఫ్ న్యూరోటిక్ ఆరిజిన్. అంటే మనకి నరాలకు సంబంధించి, అంటే మనకి ఎక్కువగా టైర్డ్ అయిపోతాం కదా మనుషులు, మనం ఎక్కువగా తిరిగేసి వచ్చినప్పుడు మనకి బాడీ అంతా అలసట అయిపోయి వెన్నపూస మనకి అంటే బాడీ అలసిపోవడం ద్వారా అంటే ఫీల్ లైక్ ద ఓవర్ టైర్డ్, అలాంటి వాటికి కూడా అంటే ఆ ఓవర్ టైర్డ్ని తగ్గించేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, ఎక్కువగా అలసిపోతే దాన్ని ప్రివెన్షన్ చేయడం కోసం ఉపయోగం ఉండేటటువంటి మెడిసిన్స్ ప్రిపరేషన్. అంటే మనకి ఆ ఓవర్గా ఉండేటటువంటి టైర్డింగ్ అంటే టైర్డ్ అయ్యేటువంటి అంటే అధికంగా అలసిపోయాము అంటాం కదా, అలా అలసినప్పుడు మనకి ఈ నక్స్వామిక యొక్క సీడ్స్ నుంచి తీసినటువంటి ఆల్కలైడ్స్ తయారు చేసినటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి ఉపయోగపడతాయంట అలసట తగ్గించడం కోసం. అలాగే బిట్టర్ స్టమక్ అంటే ఏంటి? బిట్టర్ స్టమక్ అంటే ఇక్కడ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద స్టమక్ అండ్ ప్రమోటింగ్ ఇట్స్ యాక్షన్. మన స్టమక్కి కావాల్సినటువంటి ఫుడ్ మనం ఇచ్చామనుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే మన ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మన బాడీకి, మన స్టమక్కి సాటిస్ఫై అవ్వలేనటువంటి ఫుడ్ ఏదైతే లోపలికి వేస్తామో ఆ ఫుడ్ని అది తట్టుకోలేక ఏమవుతుంది? దట్ కెన్ కమ్ అవుట్ సైడ్, ఏదో రూపంలో బయటకు వచ్చేస్తుంది. అంటే సాటిస్ఫై ఏ బాడీ నీడ్ ఫుడ్ అంటే బాడీకి కావాల్సినటువంటి ఫుడ్ని మనకు అందులోకి పంపించినప్పుడు స్టమక్కి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ దానికి సంబంధించలేనటువంటి ఫుడ్ని మనం బాడీలోకి పంపించామనుకోండి, దట్ కెన్ క్రియేట్ ద అబ్నార్మాలిటీ. నెక్స్ట్, in toxic doses strychnine causes the violent tetanus like convulsions and death takes place due to asphyxia and respiratory failure. ఇక్కడ కన్వల్యూషన్స్ అంటే మనకి మూర్ఛ వ్యాధి, అంటే ఈ స్ట్రికినిన్ అనేటటువంటి కాంపౌండ్ అంటే వైలెంట్ టెటానస్ అనేటటువంటి ఒక డిసీజ్, ఆ డిసీజ్కి రిలేటెడ్గా ఉండేటటువంటి ఒక మూర్ఛ వ్యాధి లాంటి రోగం అన్నమాట. దానికి మెడిసిన్స్
తయారీ లోపల ఈ సీడ్స్ని యూజ్ చేస్తారన్నమాట. అంటే ఒకవేళ ఈ ఎక్కువ అయిపోయింది అనుకోండి, డెత్ కండిషన్స్ వచ్చేస్తాయి. అంటే దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. అంటే రెస్పిరేటరీ అనేటటువంటిది ఫెయిల్ అయిపోతుంది. అంటే శ్వాసక్రియ, అంటే మనం గాలి పీల్చుకోవడం ఇది ఇబ్బంది అయిపోయి ఆటోమేటిక్గా దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. అలాంటి వాటికి మెడిసిన్స్ తయారు చేయడం కోసం మన స్ట్రిక్నస్ నక్స్వామికా సీడ్స్ని యూజ్ చేస్తారంటే వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ లాగా. అలాగే ఇట్ ఈజ్ యూజ్ఫుల్ సర్టెన్ కేసెస్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. మనకి గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే హార్ట్ వర్కౌట్ అవ్వలేనప్పుడు, అలాగే ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ప్రెషర్. అంటే ఏంటి, బీపీ సంబంధించి అంటే పెయిన్ రిలీఫ్ అయ్యేలాగా. అంటే నక్స్వామికా సీడ్స్ ఆల్కలైడ్స్ ఉంటాయి కదా, ఆల్కలైడ్స్ అనేటటువంటివి పెయిన్ రిలీఫ్కే ఉపయోగపడతాయి మ్యాక్సిమం. అంటే పెయిన్ రిలీఫ్ వచ్చిందంటే ఓవర్ టైర్డ్ అన్నాం కదా ఇందాక, అలసట, అధిక అలసట, న్యూరాస్థెనిషియా అనేసి నరాలకు సంబంధించి ఇచ్చేటటువంటి ఒక రకమైనటువంటి మంత్ ఇంజెక్షన్ లాంటిదే. అంటే ఆ టైర్డ్నెస్ని రిలీఫ్ వచ్చేలా చేస్తూ ఉంటుంది ఆ మెడిసిన్స్ ప్రిపరేషన్ లోపల. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఉపయోగపడుతుందంట. అలాగే ఇన్ఫ్లుయెంజా డిసీజ్, అంటే వైరల్ డిసీజ్ వచ్చినటువంటి పర్సన్స్కి కూడా దీని యొక్క డ్రగ్ని యూజ్ చేస్తారంట. అంటే ఈ నక్స్వామికా సీడ్స్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి డ్రగ్ని అంటే రకరకాలుగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నేను కొన్ని మాత్రం ఇక్కడ రాశాను, ఒక 5 పాయింట్స్. అంటే స్పైనల్ కార్డ్కి సంబంధించిన వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి క్యూర్ చేసేటటువంటి మెడిసిన్స్, సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ సర్క్యులేటరీ అంటే అదే కదా మనకి, దానికి సంబంధించి మేల్స్లో వచ్చేటటువంటి నర్వస్ డిజార్డర్కి సంబంధించి, నరాల బలహీనతకు సంబంధించి, అలాగే న్యూరాస్థెనియా అనేటటువంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడం కోసము, అలా బిట్టర్ స్టమకిక్ అనేటటువంటిది దానికోసము, అలాగే వైలెంట్ టెటానస్ అనేటటువంటి ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడం కోసం, డయాబెటిక్ పేషెంట్స్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడం కోసం, ఇన్ఫ్లుయెంజాని కంట్రోల్ చేయడం కోసం, పెయిన్ రిలీఫ్ కోసం, అంటే ఇలాగ రకరకాలుగా మనకి నక్స్వామికా సీడ్స్ నుంచి మెడిసిన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద నక్స్వామికా సీడ్స్. అంటే మనకి ఇక్కడ నక్స్వామికా యొక్క సీడ్ యొక్క ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్, మైక్రోస్కోపిక్ అంటే సీడ్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూస్తే దాని లోపల కనిపించేటటువంటి క్యారెక్టర్సు, అలాగే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే యాక్టివ్ ప్రిన్సిపల్స్ అందులో ఏమున్నాయి అంటే ఆల్కలైడ్స్ ఉన్నాయి. ఆల్కలైడ్స్ పేర్లు స్ట్రికినిన్ అని, బ్రూసిన్ అని, లోగైన్ అనేటటువంటిది, గ్లూకోసైడ్ అనేటటువంటి కాంపౌండు, ఇలాగా రకరకాల కాంపౌండ్స్ ఉన్నాయి. మైనర్ కాంపౌండ్స్ వచ్చేమో వామ్సిన్ అనేటటువంటిది, సూడోస్ట్రైకినిన్ అనేటటువంటి కాంపౌండ్. అంటే ఇవి మనకి డ్రగ్స్ ప్రిపరేషన్ లోపల ఉపయోగపడేటటువంటి కాంపౌండ్స్. అవి ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఫార్మకలాజికల్గా స్పైనల్ కార్డ్ డిసీజ్కి సంబంధించి సర్క్యులేటరీ స్టిమ్యులేటర్ కింద ఉపయోగిస్తామని, అలాగే నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ కోసం ఉపయోగిస్తామని, న్యూరాస్థెనిషియా కోసం, బిట్టర్ స్టమకింగ్ కోసం, అలాగే వైలెంట్ టెటనస్ అని చెప్పేసి దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఉపయోగించే మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తాం. అంటే ఇలాంటి మెడిసిన్స్ ఉపయోగపడే మెడిసిన్స్లో తయారు చేసేటటువంటి నక్స్వామికా సీడ్స్ని కల్తీ చేయడం జరుగుతుంది. దేంతో కల్తీ చేస్తారంటే నక్స్వామికా పొటాటారు, నక్స్వామికా బ్లెండ్ అనేటటువంటి. అంటే ఇవి రెండు యొక్క విత్తనాలు చూడడానికి ఒకేలా ఉంటాయి, కాకపోతే దానిలో ఆల్కలైడ్స్ ఉండవు, బిట్టర్ టేస్ట్ ఉండదు ఆ సీడ్స్కి. ఆ రీజన్ ఒకటి తప్ప చూడడానికి అంతా ఒకేలా ఉంటుందన్నమాట. అందువల్ల ఏం చేస్తారంటే సేమ్ నక్స్వామికా సీడ్స్లా ఉండడం కోసం వీటి యొక్క సీడ్స్ని సున్నంలో అలా ముంచి లైట్గా వాటి యొక్క బ్రెజిల్స్ అంటే పైన ఉన్నటువంటి లిగ్నిఫైడ్ ట్రైకోమ్స్ షైనింగ్ వచ్చేలా చేసి దానిలో కలిపేసి అమ్మేస్తారన్నమాట. అంటే దానివల్ల డ్రగ్ యొక్క క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆర్గనోలెప్టిక్, మైక్రోస్కోపిక్, యాక్టివ్ ప్రిన్సిపల్ అండ్ అడల్టరెంట్ ఫార్మకలాజికల్ యూజెస్ ఆఫ్ నక్స్వామికా సీడ్స్.
అంటే మనకు ఆ కేటగిరీలో అంటే నక్స్వామిక ప్లాంట్లోని సీడ్ మెడిసినల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. రావుల్పియా సర్పంటైన్లో అయితే రూట్ గురించి నేర్చుకున్నాము, అందులో మెడిసినల్ వాల్యూస్, అది కూడా ఆల్కలైడ్ కంటైనింగ్, అది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేటటువంటి అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ కింద ఉపయోగపడుతుందని ఆ డ్రగ్. ఇక్కడైతే ఏంటి సర్క్యులేటరీ సిస్టమ్ స్పైనల్ కార్డ్కి సంబంధించి మేజర్గా అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించి ఉపయోగపడుతుంది, అంటే ఆల్కలైడ్స్ అనేటటువంటివి కాబట్టి. దిస్ ఈజ్ ద నక్స్వామికా సీడ్.